నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం విస్తృత పర్యటన, స్థానికులతో మాటామంతి, సమస్యలపై ఆరా. వెల్గటూర్ మండలం పైడిపల్లిలో ఉద్రిక్తత, పోలీసులపై రాళ్లు రుబ్బిన గ్రామస్తులు, డీఎస్పీకి గాయాలు. మానేరు నదిపై నిర్మించిన మరో చెక్ డ్యాం ధ్వంసం, ఇసుక మాఫియా పనేనని స్థానికుల ఆరోపణ. మూడవ విడత జీపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తల సంబురాలు. ఇక వార్తల్లోని వివరాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా పర్యటించారు. గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకున్నారు. పట్టణంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అంబేద్కర్ భవనం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. గల్లీ గల్లీ తిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలోకి వరద నీరు రాకుండా తీసుకున్న చర్యలపై స్థానికులతో మాట్లాడి సమస్య పరిష్కారమైందా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎక్కడా నీరు నిలవలేదన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. కాలువల ఎల్లవ అనే మహిళ తాను రేకుల ఇంట్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నానని మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే అధికారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. కాలనీ వాసులతో మాట్లాడుతూ స్ట్రీట్ లైట్స్ వస్తున్నాయా, నాలాలు శుభ్రంగా ఉంటున్నాయా అని ఆరా తీశారు. జంగాల కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డుకు ఇరువైపులా ప్లాంటేషన్ చేయాలని, మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో అక్కడ మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం 7వ వార్డులో కొనసాగుతున్న కమ్యూనిటీ హాల్ పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్మీలో సేవలు అందిస్తున్న అంగోజు ప్రశాంత్తో మాట్లాడారు. పట్టణంలో ఆర్మీలోకి వెళ్లాలనుకునే వారికి అవగాహన సదస్సు నిర్వహించాలని, ఆసక్తి ఉన్నవారు ఆర్మీలో చేరేలా గైడ్ చేయాలని సూచించారు. మంత్రి వెంట సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ అయిపోయినటువంటి పరిస్థితులలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎవరైనా ఇంకా రేషన్ కార్డు రాని వాళ్ళు ఉంటే రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు మళ్లీ సెకండ్ ఫేజ్ అప్లికేషన్లు త్వరలోనే శాంక్షన్ రాబోతోంది కాబట్టి అందుకు సంబంధించి కూడా మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ తీసుకున్నటువంటి వాళ్ళు తొందరగా కట్టుకోవాలని కోరుతూ అర్బన్లో కూడా మరి ఇందిరమ్మ ఇళ్లు కావాల్సినటువంటి వాళ్ళు ఇప్పటికే లిస్టులు ఉన్నాయి. ఇంకెవరైనా పూర్తిగా నిరుపేదలు, ఇల్లు లేనటువంటి వాళ్ళకి టాప్ ప్రయారిటీ కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో కానీ, మా స్థానిక నాయకులకు కానీ, అధికారులకు కానీ, మాకు ఆఫీసులో కానీ అప్లికేషన్ ఇస్తే వాటి పరిశీలన, ఎలిజిబిలిటీ పరిశీలన చేస్తాం. ఎక్కడ కూడా పైరవీలకు తావు లేకుండా అర్హతనే ప్రాధాన్యతగా తీసుకొని పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఉపయుక్త పథకాలు ఉచితంగా బస్సులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇలా బస్ డిపోను కూడా అభివృద్ధి చేస్తున్నాం. రాత్రి 9 తర్వాత హన్మకొండ నుంచి బస్సులు లేవలు ఇటువంటి అన్ని అంశాలను పరిష్కారం చేసే దిశగా కొనసాగుతాం. కరీంనగర్కు 4 లైన్ల రహదారి పనులు కూడా వేగవంతం అవుతా ఉన్నాయి. అక్కన్నపేటకు సంబంధించిన పనులు ప్రారంభం కాబోతున్నాయి. అదే జనగాం కొరకు సిద్దిపేట వరంగల్ సంబంధించిన రోడ్లు ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి సందర్భంలో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 3వ విడత పోలింగ్ ప్రశాంతంగా పూర్తి అవుతుందన్న క్రమంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో డీఎస్పీ రఘుచందర్ తలకు గాయం కావడంతో పాటు 2 పోలీసు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఉదయం నుంచి గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా పోలీసుల చర్యను గ్రామస్తులు తప్పుపట్టారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ
విడుదల చేసి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు తుపాకులకు పనిచెప్పారు. ప్రశాంతంగా ముగుస్తుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో చివరికి గాల్లోకి కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఎదురైంది. జిల్లాలో 3వ విడత ఎన్నికలు కేవలం ధర్మపురి నియోజకవర్గంలోనే జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి సజావుగా కొనసాగిన పోలింగ్ కౌంటింగ్ సమయం మాత్రం తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళలకు కేటాయించడంతో 4 అభ్యర్థులు పోటీ పడ్డారు. సాయంత్రం జరిగిన ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని సర్పంచ్ అభ్యర్థి జక్కుల మమత ఆరోపించారు. రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలింగ్ కేంద్రం ఎదుట తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగింది. కౌంటింగ్ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజ్ ని చూపించాలి లేదా రీకౌంటింగ్ చేయాలని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చాలాసేపటి వరకు పోలీసులకు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టి యత్నం చేయగా అది కాస్త ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయగా దీన్ని ప్రతిఘటిస్తూ ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తలకు గాయం కాగా 2 పోలీస్ వాహనాల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక ఉదయం నుండి గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి కౌంటింగ్ కేంద్రం వద్ద రాత్రి జరిగిన రాళ్ల దాడి జరిగిన స్థలాన్ని పరిశీలించారు. పోలీసుల తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా తమపై దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సిగ్నేచర్ పెట్టానంగా సిగ్నేచర్ పెట్టమన్నారు. 2 సార్లు ఆల్రెడీ టేబుల్ నుంచి లేచి వచ్చిన కానీ సిగ్నేచర్ కంపల్సరీగా పెట్టాలి, పెట్టండి మేము బయటికి రానియమని అన్నారు. అందువల్ల సిగ్నేచర్ పెట్టిన వీళ్ళు బయటకు వచ్చినాక రీకౌంటింగ్ జరగాలని మా వాళ్ళు అడిగిరు. మా వాళ్ళు అడిగిన లీగల్ అన్నప్పుడు రీకౌంటింగ్ చేయాలి కదా, రీకౌంటింగ్ ఎందుకు చేయలేదు వాళ్ళు. రీకౌంటింగ్ ఏక డబ్బాలన్నీ అలా పెట్టుకొని పోగా మళ్ళీ మా వాళ్ళని అందరినీ కొట్టిరు. లాఠీల వాటిని ఆడోళ్ళని చూడకుండా కొట్టిరు. న్యాయం జరగాలంటే మళ్ళీ రీపోలింగ్ చేయాలి. రీకౌంటింగ్ చేస్తే మళ్ళీ ఏం చేసిరు అందులో ఏమన్నీ అవసరం లేదు. ఇక బాక్సులు వేయినాక మాకు రీపోలింగ్ అనేది జరగాలి. మళ్ళా మా ఊరికి మళ్ళీ పోలింగ్ జరగాలి. పరిపారు కాల్పులు కూడా జరిపారు. 3 బుల్లెట్లు కాల్చిర్రు. ఎవరైనా చెప్తాం గోడ మీదకి దొరికిరు. వాళ్ళు కొడితే పత్తులలో కురికిరు పోరగాళ్ళంతా. ఎందుకు ఇంత అన్యాయం చేసిరో మరి అర్థం అయితే లేదు. వాళ్ళు మేము ఓడిపోయినందుకు మాకు బాధ లేదు. ఆయన గెలిచిన మేము సర్పంచ్ ఎన్నుకుంటాం, ఈయన గెలిచిన మేము సర్పంచ్ ఎన్నుకుంటాం. ఎవరికైనా సర్పంచే. ఈ 50-60 ఏళ్ళ సుందేలు గంగులోళ్ళు సర్పంచ్లు అయ్యారు. మేము అందరం సర్పంచ్ ఎన్నుకున్నప్పుడు ఈ డబ్బుల కిడ్నాప్ చేసాడేంది, పోలీసులతో ఆడవాళ్ళతో కొట్టిపించడేంది. మొగళ్ళు మమ్మల్ని ఆడవాళ్ళని కొట్టిరు సారు. పోలీసు వాళ్ళు మమ్మల్ని కొట్టుడు కానులేంది. వాళ్ళను కొట్టు అన్నోడు కూడా బయటకు రావాలి. మాకేదో మాకు ఓడిపోయినామన్నా బాధలు లేవు. మా పేర్లు వలిగినా కాబట్టి మాకు దుఃఖం వస్తుంది. కంటే ఒక వాళ్ళే బయటకు ఓడు వచ్చుడు కానీ ఈ వట్టలను ఎవరు ఓనిచ్చుడు లేదు. గంగుల తరపు నుల్లోనే ఓడు వచ్చుడు. అడిగితే అడిగిన వాళ్ళను గిట్ల కొట్టుడు, ఎట్లా దొరుకుతుంది అట్లా కొట్టుడు, రోత తిట్టుడు, అందరినీ బయటికి వెళ్ళగొట్టుడు. న్యాయం జరగాలి అంతే. పోలింగే జరగాలి. పెద్దపల్లి జిల్లా మంతిని మండలం అడవి సోమనపల్లి టు భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం పివి నగర్ శివార్లోని మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం ధ్వంసమైంది. గుంపుల తనుగుల చెక్ డ్యాం పేల్చివేత ఘటన మరవక ముందే మరో చెక్ డ్యాం ధ్వంసం కావడం గమనార్హం. గతంలో 12 లక్షల క్యూసెక్కుల వరదలు సైతం తట్టుకున్న చెక్ డ్యాంని ఇసుక మాఫియా కూల్చివేసింది అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో రైతులు, మత్స్యకారులు ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. నా పేరు నిఖిల్, మంత్రి సబ్ డివిజన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏడవాలి. అయితే విషయం వచ్చేసి అడవి సోమనపల్లి చెక్ డ్యామ్ అనేది ఇవాళ పొద్దున నాకు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కాల్ చేసి చెక్ డ్యామ్ కూలిపోయిందని చెప్పడం జరిగింది. ఈ విషయంలో నేను వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే వరదలు వచ్చిన కొట్టుకపోని చెక్ డ్యాము ఒకటేసారి కుంగిపోవడం కొంచెం అనుమానకరంగా ఉంది. సో దీన్ని బట్టి నేను కంప్లైంట్ చేయడానికి మన మంత్రిని పోలీస్ స్టేషన్కి వచ్చాను.
అయితే అది చెక్ డ్యామ్ అనేది వీళ్ళ జ్యూరిడిక్షన్లో లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మల్హారం మండల్లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో రేపు వెళ్ళి మల్హారం మండల్లో కంప్లైంట్ ఇస్తాను. పంచాయతీ ఎన్నికల 3వ విడతలోనూ కాంగ్రెస్ పార్టీ జోరు చూపింది. 4 జిల్లాల పరిధిలో మెజార్టీ స్థానాలలో ఈ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. గత 2 విడతల్లోనూ మొదటి స్థానంలో ఉన్న కాంగ్రెస్ తుది విడతలోనూ అదే హవా కొనసాగించింది. 3 విడతల్లో 1224 పంచాయతీల ఎన్నికలు జరగగా కాంగ్రెస్ మద్దతుదారులు 50% స్థానాలలో విజయం సాధించారు. 4 జిల్లాల్లోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతుదారుల మధ్యనే ప్రధాన పోటీ సాగింది. 2వ విడత మాదిరిగానే కరీంనగర్ జిల్లాలో నువ్వా నేనా అనే విధంగా ఈ 2 పార్టీలు బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్ పీఠాలు సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. పలు మండలాల్లో గులాబీ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 3వ విడతలో పెద్దపల్లి జిల్లాలో బోణికొట్టి 3 స్థానాల్లో విజయం సాధించారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం జీపీ 263 కాగా వీటిలో ఒకటి కోర్టు కేసు కారణంగా వాయిదా పడింది. మిగతా 262 స్థానాల్లో 13 ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవాలతో కలుపుకొని కాంగ్రెస్ 187, బీఆర్ఎస్ 58, బీజేపీ 4 ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు 13 చొప్పున 3వ విడతలో విజయం సాధించారు. సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీర్రావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లోని 80 జీపీలు 551 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం ఓటర్లు 1,27,920 ఉన్నారు. ఎల్లారెడ్డిపేట, గంభీర్రావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో మొత్తం గ్రామ పంచాయతీలు 87, వార్డు స్థానాలు 762 కాగా సర్పంచ్ స్థానాలు 7, వార్డు స్థానాలు 211 ఏకగ్రీవమయ్యాయి. 3వ విడత 80 సర్పంచ్ స్థానాలకు 551 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 43, బీజేపీ 10 ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు 19 చొప్పున విజయం సాధించారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో 3వ విడతలో పోలింగ్ నిర్వహించారు. ధర్మపురి, ఎండపల్లి, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో 119 గ్రామ పంచాయతీలు ఉండగా 6 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 113 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి. 6 మండలాల్లో 1088 వార్డులు ఉండగా 226 వార్డులు యునానిమస్ అయ్యాయి. మిగతా 860 వార్డులకి పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 66, బీఆర్ఎస్ 37, బీజేపీ 6 ఇతర పార్టీలకు చెందిన 10 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఇక కరీంనగర్ జిల్లాలో జరిగిన 3వ విడత పోలింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు 38 స్థానాల చొప్పున విజయం సాధించగా బీజేపీ 19, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు 16 స్థానాల్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయోత్సవ సంబురాలు జరుపుకుంటున్నారు. మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీజే చప్పులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులను కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు. నూతనంగా గెలుపొందిన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు కోరారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులను పలువురు ఘనంగా సన్మానించారు. గ్రామంలో డీజే చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ తరపున గెలుపొందిన సర్పంచ్లను ఘనంగా సన్మానించినట్టు మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి తెలిపారు.
మూడవ విడత జీపీ ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది అభ్యర్థులు పోటీ చేయగా 11 మంది విజయం సాధించారు. ఈ సందర్భంగా గ్రామంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. టపాసులను కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. నాలుగు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా నుండి గోదావరి నది దాటి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ వైపు వచ్చిన పెద్దపులి ఆచూకీ కోసం అటవీశాఖ అధికారుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మేడిపల్లి ఓపెన్ కాస్ట్ సమీపంలోకి వెళ్లిందని గుర్తించిన అధికారులు ట్రాకర్ల సహాయంతో ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. పెద్దపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి తిరుమల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 3 బృందాలు వివిధ ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి. పులి సంచారం వార్తల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ లింగాపూర్, మేడిపల్లి, పీకే రామయ్య క్యాంప్, పాత రామగుండం ప్రాంతాల్లో చాటింపులు వేయిస్తున్నారు. కాగా నేడు తెల్లవారుజామున లింగాపూర్ గ్రామం నుండి పంప్ హౌస్ కు వెళ్లే దారిలో పులి కాలిముద్రలు కనిపించడంతో డ్రోన్ సహాయంతో పులి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, ఖచ్చితమైన వివరాలు తెలిస్తే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. తేదీ 14/12/2025 ఆదివారం నాడు శ్రీరాంపూర్ ఓసీ నుండి గోదావరి బ్యాంక్ దాటి మా ఇటు రామగుండం మేడిపల్లి ఓసీకి పులి రావడం జరిగింది. తెల్లవారుజామున ఉదయం కన్సర్న్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మరియు స్టాఫ్ వచ్చి వెతికి చూస్తే పులి అడుగుజాడలు కనబడ్డాయి, పగ్ మార్క్స్. అవి కనబడిన వెంటనే దాన్ని అడుగుజాడలు పట్టుకొని వెతికి చూస్తే చుట్టుపక్కల మేడిపల్లి ఓసి ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. అక్కడ పూర్తిగా గమనించి చూస్తే ఏంటంటే అది కంప్లీట్ తుమ్మలు మరియు పొదలతోని కప్పబడి ఉంది. తదుపరి మాకు అక్కడ రాక్ ప్యాచ్ మరియు తుమ్మలు ఉండడం వల్ల అడుగుజాడలు కనబడలేదు. మరుసటి రోజు ఉదయం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మరలా వీళ్ళు వెతికి చూస్తే ఇది ఓసీకి దగ్గర, ఇది మన పంప్ హౌస్, లింగాపూర్ పంప్ హౌస్ దగ్గర అడుగుజాడలు మళ్ళీ కనబడినాయి. అది ఇక్కడే ఎక్కడో, ఎందుకంటే దానికి ఆహారము మరియు షెల్టరు, వాటర్ ఉండడం వల్ల అంటే ఈ చుట్టుపక్కల ఏంటంటే అడవి పందులు, స్పాటెడ్ డీర్స్ ఉన్నాయని తెలిసింది. కావున అది ఇక్కడ చుట్టుపక్కల ఆవాసం ఏర్పరచుకోవడానికి లేదు, కానీ ఆహారం మరియు షెల్టర్, వాటర్ ఉండడం వల్ల ఇక్కడనే ఉన్నది 3 days నుంచి. నమస్కారం, నా పేరు నిమ్మరాజుల రవి, మాది లింగాపూర్ గ్రామం. అయితే గత 4 రోజులుగా పులి సంచరిస్తున్నట్టుగా వార్తలు రావడంతో మేము కూడా ఇక్కడ తెలుసుకోవడానికి రావడం జరిగింది. వాస్తవం ఏంటంటే వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు తిరిగి దాని పాదముద్రలు వెతికి పట్టారు. వాస్తవానికి ఇక్కడ పులి తిరుగుతుందనే వార్తల వల్ల మేము లింగాపూర్ గ్రామస్తులం చాలా భయాందోళనలో ఉంటున్నాం. ఎందుకంటే మా ఊరు నుండి గొర్రెల కాపరు వాళ్ళు ఇటే వస్తారు, ఎందుకంటే ఇక్కడ కావాల్సినంత మేత దొరుకుతుందని చెప్పి, అలాగే బర్రెలు కాసేవాళ్ళు. అంతేకాకుండా ఇటు గోదావరి దగ్గర ఉండడం వల్ల అందరూ పుణ్యస్నానాలకు వస్తారు. కాబట్టి మేము గత 4 రోజులుగా భయం గుప్పెట్లో లింగాపూర్ గ్రామ ప్రజలం కానీ, ఇటు పాములపేట విలేజ్ రామగుండం ప్రజలం కానీ బతుకుతున్నాం. దయచేసి మేము ఫారెస్ట్ అధికారులకు కోరుకునేది ఏంటి అని అంటే, వీలైనంత తొందరగా పులి సమాచారాన్ని కనుక్కోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పులిని పట్టుకొని అడవి ప్రాంతంలో వదిలిపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరుకుంటున్నాం. ఢిల్లీ హైకోర్టు తీర్పుతోనైనా బీజేపీకి కనువిప్పు కలగాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హితవు పలికారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో దశాబ్ద కాలంగా కక్షపూరిత వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వేధింపుల రాజకీయం మానుకుని ప్రజా సంక్షేమంపై దృష్టిని సారించాలని సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి తహసీల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో దశాబ్ద కాలంగా బీజేపీ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని వేధిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పుతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిజాయితీ మరోసారి రుజువైందన్నారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న పథకాన్ని నిర్వీర్యం చేసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనేటువంటి ఒక పబ్లికేషన్ ద్వారా ఏదైతుందో ఆరంభింపజేసినటువంటిది నేషనల్ హెరాల్డ్ పత్రిక అని చెప్పంటున్నాం.
అటువంటి ఒక పత్రిక నిర్వహణలో ఏదైతే ఉందో తదుపరి కాలంలో నష్టాలు ఊబిలో పేరుకపోతున్నటువంటి ఒక సమయం లోపల కాంగ్రెస్ పార్టీ ఆ నష్టాలను పూరింప చేసే విధంగా ఏదైతే అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ రుణ చెల్లింపు చేయటానికి మరి కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా సహకరించడము, తదుపరి కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆర్థిక సహకారానికి ప్రతీకగా ఆ డబ్బు తిరిగి పొందడానికి ఏదైతుందో యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యం లోపల ఏదైతుందో మరి దాన్ని కొనుగోలు చేసి అది చట్టబద్ధంగా అని చెప్పి అంటున్నాం. కొనుగోలు చేసి ఏదైతుందో ఇవాళ మరి తిరిగి నేషనల్ హెరాల్డ్ కొనసాగం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మరి అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వ భారతీయ జనతా పార్టీ ఒక కుట్రపూరితంగా గాంధీ కుటుంబాన్ని ఏదైతే ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుంటే ఏదైతుందో ఈడీ ద్వారా హైకోర్టు ఢిల్లీ హైకోర్టులో ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగిందో అందులో వీళ్ళ సోనియా గాంధీ గారిని కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని కానివ్వండి వారి దోషులుగా పరిగణింప చేయడానికి ఏ విధమైన ఆధారాలు లేవు అని చెప్పని మరి ఆ ఛార్జ్షీట్ తిరస్కరించి కొట్టివేయటం ఏదైతుందో ఇవాళ వాస్తవానికి అర్థం పట్టే విధంగా ఉందని చెప్పి అంటున్నా. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారంపేట రామయ్యపల్లి గ్రామస్తులు సింగరేణి యాజమాన్య వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. రోడ్డుపైన బైఠాయించి సింగరేణి దౌర్జన్యం నశించాలి, సింగరేణి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సింగరేణి యాజమాన్యం తమ తాతలు తండ్రుల నాటి భూములను తక్కువ ధర చెల్లించి లాక్కునే ప్రయత్నం చేస్తోందని నిర్వాసితులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామస్తులు సింగరేణి యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి గ్రామస్తులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాత్రి సమయంలో ఇండ్లకు నెంబర్లు వేస్తామని ప్రచారం చేయించారని ఆరోపించారు. 15 ఏళ్లుగా రామయ్యపల్లి గ్రామాన్ని సింగరేణి యాజమాన్యం ప్రయోగశాలగా వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 708 ఎకరాల భూ సమస్యపైన 15 ఏళ్లుగా సింగరేణితో కొట్లాడుతున్నామని వాపోయారు. ఇప్పటి వరకు తమకు రైతు బంధు, రైతు బీమా లేకుండా తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల పర్మిషన్ పేరుతో పట్టా పాస్బుక్లు తీసుకున్నారని, ఇప్పుడేమో పాస్బుక్లు ఇవ్వకుండా 444 ఎకరాలకు మాత్రమే తీసుకుంటున్నామని అంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. బుధవారంపేటలో మళ్ళీ దౌర్జన్యం సృష్టించడానికి సింగరేణి ఎంటర్ అవుతోంది. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, గ్రామ పంచాయతీకి కనీసం నోటీస్ ఇవ్వకుండా, గ్రామ పంచాయతీకి ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి నైట్ 8 గంటలకు గ్రామ పంచాయతీ సిబ్బందితోని రేపు 10 గంటలకు నెంబర్లు వేస్తాం, అందరూ ఆధార్ కార్డులు పట్టుకొని ఉండాలని చెప్పి తెనుగుపల్లె ప్రజల దగ్గరకు వచ్చి గ్రామ పంచాయతీ సభ్యులతోని ప్రచారం చేయించడం జరిగింది. దీనిలో భాగంగా గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి బుధవారపేటను ఒక ప్రయోగశాలగా వాడుతారు. మా 15 సంవత్సరాల నుంచి వెళ్ళి 708 ఎకరాల ఇష్యూ కోసం ఇప్పటి వరకు కొట్లాడుతున్నాం. ఇప్పటి వరకు కూడా వాళ్ళకు రైతు బంధు కానీ రైతు బీమా లేదు. ఇప్పటి వరకు మా బుధవారపేట సంబంధించి ఇండ్ల పర్మిషన్లకు కూడా బుక్కులు తీసుకున్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా 15 సంవత్సరాలు, నేను 2013లో సర్పంచ్ ఉంటే అప్పుడు సింగరేణి ల్యాండ్ అక్విజిషన్ కింద ఊరున్నదని చెప్పి డెవలప్మెంట్ కూడా ఇవ్వలేదు, ఇండ్ల పర్మిషన్లు కూడా లేవు. ఇన్ని రోజులు ఇబ్బంది పడి మేము చేస్తుంటే మళ్ళీ రిటర్న్ బుక్కులు ఇవ్వకుండా ఈరోజు 444 ఎకరాలు తీసుకుంటాం, మిగతా మీ ఊరి మీద మట్టి పోతాం, మీరు ఏమన్నా ఏరి భూములు తీసుకొని ఇక్కడ సింగరేణి వ్యవస్థ వచ్చి మాకు అక్రమంగా బెదిరిస్తూ మేము ఇల్లు తీసుకుంటాం చేస్తామని ఇప్పుడు మమ్మల్ని వేరే వర్గాల లాగా చేసి మమ్మల్ని అది చేస్తున్నారు. ఒకటి ఏం చెప్తున్నానంటే సింగరేణి వ్యవస్థకి ఏం చెప్తున్నానంటే, మాది ఉన్నది ఏంటిది బుధవారపేట కింద ఉన్నది రామాయపల్లె గ్రామ పంచాయతీ ఉన్నది. రామాయపల్లె గ్రామ పంచాయతీకి పోయి అక్కడ మేము అందరం ఐక్యతగా ఉండి మేము మాట్లాడుకున్న తర్వాతనే ఏంటిది అసలు ఒక వ్యవస్థ అది. మేమేందంటే మేము ఉన్న ఊరు కన్నతల్లి లాంటి వాళ్ళం. 1 ఎకరం భూమి ఉంటే మేము మా తాతల తండ్రులు నాటిది, ఇంకా మేము పుట్టేటోళ్ళం, మా పిల్లలు మేము బతికే వారం మాది ఉన్నది. సింగరేణి వ్యవస్థ అంటే అది కోట్ల వ్యవస్థ. వాళ్ళు ఏదో చిల్లర పైసలు చూపించి మమ్మల్ని ఆగం చేస్తారన్న పరిస్థితి చేస్తే మాత్రం మేము ఊకోము. ఫస్ట్ మాకు రామేపల్లి గ్రామ పంచాయతీకి వచ్చి మా ఇంటికి ఏంటిది అసలు, మా భూమికి వాల్యూ ఏంటిది. ఇప్పుడు ఏమున్నదంటే భూమికి 1 ఎకరం భూమి కొనాలంటే 30 లక్షల రూపాయలు అవుతున్నాయి. అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఏదో 5 లక్షలు 6 లక్షలు అని ఒక ముఖం మీద పడేసిపోతున్నాడు. అది కాదు మాకు కావాల్సింది. మా ఎకరానికి ఎంత కట్టిస్తావు, మా ఇల్లుకి ఎంత కట్టిస్తావు, మా ఇంటికి ఒక పిల్లగానికి ఏమి ఇస్తావు, మాకు ఏం జాబ్ ఇస్తావు అన్న విషయం మాకు క్లారిటీ తెలిసిన తర్వాతనే మా బుధవారంపేట శివార్ల మా రామేపల్లి గ్రామ పంచాయతీకి వచ్చి మీకు కూర్చుండి మర్యాదపూర్వకంగా మీరు మాట్లాడి మేము అన్ని అనుకూలంగా మేము ఒప్పుకుంటేనే
ఆ తర్వాత మీరు వచ్చి ఇక్కడ సింగరేణి వ్యవస్థ ఇక్కడ మీరు దౌర్జన్యం చేసి మీరు అడ్జేసి ఇది చేస్తే మాత్రం మేము ఊకుండేది లేదు. సింగరేణి బొగ్గు గన్లను తిరిగి యాజమాన్యానికి అప్పగించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరి 8న మణుగూరులో జరిగే గని వేలాన్ని నిలిపివేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. సింగరేణి బొగ్గు గన్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. మణుగూరు PKOC2 డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ బ్లాక్ వేలాన్ని అడ్డుకుందాం, సింగరేణిని రక్షించుకుందాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 14/24 బ్యాచ్ ఏదైతే వేలంలో వేస్తున్నటువంటిది జనవరి 8న జరుగుతున్నటువంటి ఈ వేలంలో సింగరేణికి సంబంధించినటువంటి మణుగూరు బ్లాక్ కూడా ఉన్నది. దీంట్లో వేలం వేయడానికి 7 సంస్థలు పాల్గొంటా ఉన్నాయి. కాబట్టి దీన్ని వేలంలో పాల్గొంటే సింగరేణికి రాకుంటే సింగరేణి పరిస్థితి మణుగూరుది ఏ విధంగా ఉంటుందో ఆలోచించాల్సిందిగా సింగరేణిలో ఉన్నటువంటి యూనియన్లకి, నాయకులకి, అలాగే కార్మికులకి కూడా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది, వేలం లేకుంటేనే సింగరేణికి సంబంధించినటువంటి అన్ని బ్లాక్లను కూడా సింగరేణికే కేటాయించాలి. ఎందుకంటే మాకు అన్ని రకాల టెక్నాలజీ కానీ, మ్యాన్ పవర్ కానీ, స్కిల్ కానీ ఉన్నది కాబట్టి మాకే ఇయ్యమని చెప్తాం. మీరు చెప్పినటువంటి సమయంలో బొగ్గు ఉత్పత్తి చేసి అందిస్తాము అనేటువంటిది కూడా తెలియజేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెడజెవిన పెట్టడం అయితేంది. ఏఐ ఫోటోను వాడి పులి సంచారం అంటూ అసత్య ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సిసిసి టౌన్షిప్ లో గత రాత్రి సోషల్ మీడియాలో ఏఐ ఫోటో వాడి పులి సంచారం అంటూ ప్రచారం చేసిన వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిసిసి టౌన్షిప్ లో ఒకటి టైగర్ వచ్చిందని కార్ల నుంచి ఒక వ్యక్తి ఫోటో తీసిండని అన్ని గ్రూప్లలో సర్క్యులేట్ అయింది. దాని గురించి విచారణ చేపట్టినాం. అది యాక్చువల్గా నైట్ అంతా ఇక్కడ ఉండి వెతికినాం కానీ ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు. మన ఏరియాకి టైగర్ రాలేదు, సిసిసి టౌన్షిప్ ఏరియాకి టైగర్ రాలేదు. అది ఏఏలో క్రియేట్ చేసిన ఫోటో. ఆ క్రియేట్ చేసిన వ్యక్తి మనకు దొరికిండు. అతన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టేట్మెంట్ పబ్లిక్ ముందే తీసుకున్నాం. అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. చట్టపరంగా అతని మీద తీసుకునే యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి పుకార్లు ఎవరు కూడా స్ప్రెడ్ చేయొద్దు. జెన్యున్గా మీకు ఏదైనా జరిగింది మేము చూస్తాం అనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, మీ లోకల్ ప్రజాప్రతినిధులకు కానీ, మీడియా వారికి కానీ సమాచారం ఇవ్వండి, మాకు చేరుతుంది. అట్లా అని చెప్పి వాట్సాప్లలో గ్రూప్లలో అనవసరంగా ఫోటోలు, ఏఐ ఫోటోలు క్రియేట్ చేసి షేర్ చేయకండి. దీనివల్ల అనవసరంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. దానివల్ల వచ్చేదేం లేదు, అనవసరమైన కేసులు తప్ప ఏం రాదండి. అదొకసారి మీకు మీడియా తరఫున చెప్తున్నాను. కేసు అవుతుంది, ఫారెస్ట్ కేసు కాదు. నా నంబర్ 9440313191, ఎఫ్ఆర్ఓ మంచిర్యాల నంబర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మంచిర్యాల నంబర్ 9441533220. ఈ 2 నంబర్లలో ఏ నంబర్కైనా కాల్ చేయండి. ఎనీ టైం ఎప్పుడైనా రెస్పాండ్ అవుతాం. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం పైడిపల్లి గ్రామంలో గత రాత్రి జరిగిన లాఠీచార్జ్ బాధితులను బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు పరామర్శించారు. జిల్లా నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించిన ఆయన బాధితులతో మాట్లాడి పలు వివరాలు సేకరించారు. రాత్రి జరిగిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో పాటు గ్రామస్తులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మీడియాతో మాట్లాడారు. గత రాత్రి పైడిపల్లిలో జరిగిన ఘటన శోచనీయమన్నారు. ప్రజలకు రక్షణను ఇవ్వాల్సిన పోలీసులే మహిళలు అని కూడా చూడకుండా లాఠీచార్జ్ చేయడం బాధాకరమన్నారు. ఈ ఘటనపైన ఎన్నికల సంఘంతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ నాయకులు కన్నం అంజయ్య, కొమ్ము రాంబాబుతో పాటు పలువురు కార్యకర్తలున్నారు. ఇది అక్కడ ఏదైతే మిస్గైడ్ చేసి ఆమెని వట్టిగా ఓడిపోయినట్టు ప్రకటించిండు. దీనికి ఎన్నికల అధికారి గారికి కంప్లైంట్ చేస్తాము, మేము ఇక్కడ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాము. తర్వాత ఎస్పీ గారికి మహిళలను చూడకుండా ఒక ఎస్ఐను కానిస్టేబుల్ దౌర్జన్యంగా కొట్టినందుకు వాళ్ళు ఇక్కడ ఈ గ్రామానికి వచ్చి ఈ మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా న్యాయం జరిగే దాకా మేము ఈ యొక్క గ్రామ ప్రజలు బట్టి ఉంటాము. ఖచ్చితంగా ఈ యొక్క గ్రామ ప్రజలు బట్టి ఉండి వీళ్ళకి న్యాయం జరిగేలా మేము ఖచ్చితంగా చూస్తామని చెప్పి సీరియస్గా చూస్తున్నాము. చాలా బాధాకరం ఇది నేనేమంటున్నా, అసలు ఇది రంగస్థలం మీదకి వస్తుంది. నాకు ఇంత దౌర్జన్యము ఇంకా మనకు స్వాతంత్రం వచ్చిందని అనిపిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి న్యాయం జరిగేదాకా మేము ఈ గ్రామ ప్రజలను బట్టి ఉండి మేము పోరాటం చేస్తాం. న్యాయం జరిగేకి పెట్టమని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ఈమెకు వాళ్ళు సీసీ ఫుటేజీలు కానీ రీకౌంటింగ్ కానీ క్లియర్గా చూపెట్టాలా, చూపెట్టి
చూపెట్టిన తర్వాత అవసరమైతే ఈ ఎలక్షన్ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి. ఏదైతే పీడీఎఫ్ పెట్టిన కేసు పెట్టిన తెలిసిందే. ఈ కేసులు బేషరతుగా తీసేయాలా మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. బులెటిన్ బిగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం విస్తృత పర్యటన, స్థానికులతో మాటామంతి, సమస్యలపై ఆరా. వెలగటూర్ మండలం పైడిపల్లిలో ఉద్రిక్తత, పోలీసులపై రాళ్లు రుబ్బిన గ్రామస్తులు, డీఎస్పీకి గాయాలు. మానేరు నదిపై నిర్మించిన మరో చెక్ డ్యాం ధ్వంసం, ఇసుక మాఫియా పనేనని స్థానికుల ఆరోపణ. మూడవ విడత జీపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తల సంబురాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.